నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో భక్తుల సందడి. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు. సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ దేవాలయంలో ఉగాది వేడుకలు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం. వేములవాడ రాజన్న క్షేత్రంలో ప్రారంభమైన వసంత నవరాత్రి ఉత్సవాలు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో గల శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఏడాదంతా తమకు మంచి జరిగేలా చూడాలని విఘ్నేశ్వరుని భక్తులు మొక్కుకున్నారు. హిందువుల తొలి పండుగ అయిన ఉగాదిని ప్రతి ఒక్కరూ సంతోషంగా గడుపుకోవాలని ఆయన ఆలయ అర్చకులు పేర్కొన్నారు. నూతన సంవత్సరంగా ఉగాదిని తెలుగు ప్రజలందరూ కొలుస్తారని, అలాంటి రోజున పంచాంగ శ్రవణం చేయడం వల్ల దోషాలు తొలగి సంతోషంగా గడుపుతారని తెలిపారు. ఆది దేవుడైన విఘ్నేశ్వరుని కొలవడంతో సకల విఘ్నాలు తొలగుతాయని తెలిపారు. గణపతి గుడిలో ఈరోజు సాయంత్రము శ్రీ పరాభనామ సంవత్సరము ఉగాది పంచాంగము శ్రవణం ఉన్నది. కావున సాయంత్రము అందరూ కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని అందరూ కూడా వినవలసిందిగా కోరుతున్నాము. ఈ పంచాంగ శ్రవణం ఉగాది నాడు వినడం వల్ల అనేకమైన శుభాలు జరుగుతాయి. సముద్ర స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. అలాగే సంవత్సరం రోజులు కూడా మీరు గ్రహాల యొక్క అనుగ్రహం పొందుతారు. మీ నక్షత్ర జాతకాలు కానీ గ్రహదోషాలు కానీ గురుబలం లేకున్నా కానీ ఈరోజు దర్శించుకుంటే అంతా శుభం జరుగుతుంది. ఆ వినాయకుని యొక్క అనుగ్రహం వల్ల అంతయు కూడా శుభం జరుగుతుందని స్వామి యొక్క ఈ ఉగాది నాడు, ఉగాది అంటే మొదలు అని అర్థము. కాబట్టి ఈరోజు మనకు నూతనంగా కొత్త సంవత్సరము, తెలుగు వారికి ఇది కొత్త సంవత్సరం. అందరం 31 అలాంటివి చేసుకుంటున్నాం, కానీ దానికి ప్రిఫరెన్స్ చేయకుండా మన హిందువులము ఉగాదికి నూతన సంవత్సరంగా అందరి యొక్క గణపతి యొక్క దర్శనం చేసుకొని ఈ కొత్త సంవత్సరం నాడు స్వామి యొక్క అనుగ్రహంలో అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఈ రాశులను బట్టి కూడా మీకున్న దోషాలను కూడా నివారణ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మహాగణపతి యొక్క అనుగ్రహం పొందడానికి అందరూ అనేక మంది భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామి యొక్క అనుగ్రహం పొంది వెళ్తున్నారు. వారు ఎలాంటి గ్రహచారం ఉన్నా కానీ వారికి అంతా శుభం జరుగుతుందని ఈ వినాయక స్వామి గారి అనుగ్రహం పొందాలని మేము కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ రోజు ఆలయంలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేసి పంపిణీ చేశారు. షడ్రుచుల సమ్మేళనమే జీవితమని, దానికి నిదర్శనమే ఉగాది పండుగని శివాలయం అర్చకులు గోసికొండ హనుమంతు పంతులు పేర్కొన్నారు.
ప్రకృతిలో మార్పు ఉగాదితో ప్రారంభమవుతుందని, జీవితంలో కష్ట సుఖాలు ఏ విధంగానైతే ఉంటాయో తీపి పులుపు కారం చేదు లాంటి సంగమము తోనే ఉగాది పచ్చడి తయారు చేస్తుందని స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఉగాది పండుగ ప్రతి వారి జీవితాల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంచె శ్రీనివాస్, సిరిపురపు కృష్ణ, రాపల్లి ప్రవీణ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకే వశీకరం ప్రోక్తం వస్త్రం త్రైలోక్యభావనం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనముర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ यो नत्रात्मो यो अप्सूषवीषु रुद्रो विश्वा भुवनान् विशीर्षितस्मै मित्राय नमोऽस्तु संवृतं वस्पपावनो शरवान् सुमन्दे सुरवान् सुमन्दने रक्षाबन्धनमहोत्ते सवणे सुप्रवाच याचकर्तमकमण्डेन्द्र सुन्वदे वारावतं यत्तु संवृतं वस्पपावनो शरवान् सुमन्दने रक्षाबन्धनमहोत्ते सवणे सुप्रवाच इन्द्र सुन्वदे वारावतं यत्तु संवृतं वस्पपावनो शबायतादे समने सुप्रवाच वासुदेवाय नमः प्रद्युम्नाय नमः धर्माय नमः धर्मक्षाय नमः नारसिंहाय नमः चिदाय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्री कृष्णाय नमः सत्यत्रे रामभवनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे स्वक्षे वाक्यभ्यां मध्यवासरे सुभावासरे बृहस्पतिवासरे समनक्षत्रे बृहस्पतिमहासूत्रस्य सर्वकृष्णानामधेस्य वाणी तदवस्ति समेतस्य सावुम्बाणाम् अस्याः त्रिशङ्कमहागोत्रोद्भवस्य वत्सश्रीनिवासनामधेस्य वेरुडाधर्मपत्नीसमेतस्य चक्रमहार्षिगोत्रोद्भवस्य नयश्रीनिवासनामधेस्य लक्ष्मीधर्मपत्नीसमेतस्य भास्मेन्महार्षिगोत्रोद्भवस्य नारायणनामधेस्य वीर्याभ्यायारोग्यादैश्वर्याभिवृद्धो कुटुम्ब क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्य अभि प्रत्यर्थं धर्म अर्थ काम मोक्ष शतविध फल पुरुषार्थ सिद्ध्यर्थं जन्म वशात्तेन नाम वशात्तेन ये ग्रहाः अशुभ स्थाने स्थिताः तेषां ग्रहाणाम् अत्यन्त अनुकूल्यता फल सिद्ध्यर्थं शीघ्रमेव मम पुत्रस्य पुत्रकस्य उन्नत विद्या उद्योग ఉగాది ఉత్సవాల భాగంగా ఇప్పుడే పచ్చడి కార్యక్రమం, పూజా కార్యక్రమం గౌరవనీయులు కోసుకొండ హనుమంతు పంతులు మరియు రాజరాజేశ్వర దేవాలయ అధ్యక్షుడు తిరుపతి కృష్ణ గారు మరియు కార్యవర్గం మరియు పెద్దలు, మహిళలు, పిల్లల సమక్షంలో చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ ఉగాది మరియు పరాభనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం అందరూ ఆర్థికంగా ఎదిగి ఆరోగ్యంగా ఉండి భగవంత్ సంకల్పంలో తనితీరా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. नमस्ते अस्त रुद्ररूपेभ्यः ओम श्री महादेवाय नमो नमः नूतन संवत्सरादिवनाभवनाम संवत्सरावगादिवरदिनादिदेवताभ्यो नमो नमः वेदोत्तरपदानं
देवमात्मानं च समात्मानं च संप्रोक्ष्य ज्योतिर्नमोस्तुते दीपं दर्शयामि धूपदीपान् शुद्धाग्नेयां समर्पयामि नैवेद्यं श्रीमन्महा आयुष्येवेन्द्रजे प्रतिष्ठते धनंधार्य ओम शांति 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 समस्ता सुखिनो भवन्तु ओम शांति 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 लाइन లో పోండి దయచేసి అనుకోండి లైన్ లో పోండి 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 ఇది కాదా ఇది కాదా గిలాస్ ఇస్తాడు కాబట్టి ఇప్పటి నుంచి మనకు ఈ యొక్క పండుగలు ప్రారంభం కావడము ఈ సంవత్సరంతో ఈ వసంత కాలంతో మనకన్నీ కూడా చెట్లు ఆకులు చిగురించడము ప్రకృతిలో మార్పు జరగడము ఇవన్నీ కూడా ప్రారంభం అనేటువంటిది అవుతుంది. అటువంటి ప్రారంభ దశలో ఉన్నటువంటి ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తి అయినటువంటి యొక్క ప్రధానమైనటువంటి వస్తువులలో అటువంటి వస్తువులనే మనం ఇక్కడ పచ్చడిలో ఉపయోగించుకొని అనగా వేప పువ్వు అనేటువంటిది చేదుగా ఉండబడేటువంటిది, బెల్లము నూతనమైనటువంటిదిగా చెరకు నుండి తీసినటువంటి బెల్లాన్ని అది కూడా మనం వెల్కమ్ చేసుకొని తదుపరి కొత్తమైనటువంటి చింతపండును కూడా తీసుకొని ఆ చింతపండు తర్వాత సైంధవ లవణం అనేటువంటిది అంటే మనం నిత్యం వాడుకునేటువంటి యొక్క వంటలలో వాడుకునేటువంటి ఉప్పు కాకుండా ఆయుర్వేదంలో మందులలో ఉపయోగించేటువంటి ఔషధాలలో ఉపయోగించేటువంటి లవణమైనటువంటిది ఆ దాన్ని మనము ఇందులో సైంధవ లవణాన్ని కూడా కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా సంబంధించినటువంటివి అందులో మరి కారం అంటారు. ఈ కారం అనేటువంటి దానిలో మనం నిత్యం వాడుకునేటువంటి కూరలలో వేసుకునేటువంటి యొక్క కారం అనేటువంటి కాకుండా ఈ యొక్క ఘాటైనటువంటి పదార్థమైనటువంటి మిరియాలు ఉంటాయి అనమాట. ఆ మిరియాలు అనేటువంటి కూడా కారంగానే ఘాటుగానే ఉంటాయి. అవి కూడా మనకు ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి విధానాన్ని ఆ సంబంధించినటువంటి యొక్క వస్తువులు కూడా మనం ఇందులో ఒలిపియడం జరుగుతుంది. ఆ మిళితమైనటువంటి యొక్క 6 రకాలైనటువంటి యొక్క రుచులతో చేయబడినటువంటిదే షడ్రుచులు అంటారనమాట. అటువంటి షడ్రుచులు ఈ యొక్క మార్పు కాలం సమయంలోనే ఈ ఉగాది అనేది ప్రారంభమైనటువంటి మొదటి రోజు నాడే ఈ యొక్క మిళితమైనటువంటి 6 షడ్రుచుల యొక్క పదార్థాన్ని ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా ఆరోగ్యము, ధనము, సంపద, కుటుంబ సౌఖ్యము, అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి తొలగిపోవడము, ఎన్నెన్నో రకాలైనటువంటి శుభసూచికాలకు సంబంధించినటువంటి యొక్క మహత్తరమైన తత్వాన్ని కలిగింపజేసేదే ఈ ఉగాది పచ్చడి కార్యక్రమం. కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి యొక్క విధి విధానంతో కూడుకున్నటువంటి యొక్క పచ్చడి కార్యక్రమానికి సంబంధించినటువంటిది ఈ మహా పర్వదినమైనటువంటి పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన ఈ యొక్క పచ్చడి కార్యక్రమాన్ని మనం ఈ రోజు ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా ఈ పచ్చడి కార్యక్రమాన్ని ఆస్వాదించి స్వీకరించి ఆ స్వామి వారికి అనుగ్రహం పరాభవ నామ సంవత్సరం అంటే పరా అంటే అమ్మవారు, భవ అంటే శివుడు, పరాభవ శివ పార్వతుల యొక్క పవిత్రమైనటువంటి యొక్క పరాభవ నామ సంవత్సరం. ఇంతటి మహత్తరమైనటువంటి యొక్క నవ సంవత్సరం యొక్క ప్రభావితమైనటువంటి అర్థానికి కావాల్సినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రభావితమైనటువంటి పరాభవ నవ సంవత్సరం పార్వతీ పరమేశ్వరుని ఆలయంలో ఈ పచ్చడి కార్యక్రమాన్ని తీసుకోవడము వారందరికీ కూడా ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగించి ఆయురారోగ్యములు, భోగ భాగ్యములన్నీ కూడా కలిగించి వారికి అన్యోన్యమైనటువంటి యొక్క సంపదలు కలిగించే విధంగా దీవించుగాక. ఓం నమః శివాయ.
సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో పరాభవనామ సంవత్సర సందర్భంగా ఉగాది వేడుకలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉగాది పచ్చడిని పద్మశాలి సంఘ సభ్యులందరికీ పంపిణీ చేశారు. ఉగాది పండుగ పద్మశాలి కుటుంబాలు సంతోషాలను నింపాలని సంఘ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరాభవనామ సంవత్సరం వస్త్ర వ్యాపారులకు, కార్మిక కర్షక వర్గాలకు కలిసి రావాలన్నారు. వ్యాపార అభివృద్ధి చెంది ప్రతి కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలన్నారు. అన్ని రాసుల వారికి శుభ ఫలాలు కలగాలని అన్నారు. కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు దూరం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షులు మురా రవి, గాజుల బాలయ్య, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, కోశాధికారి ఎల్ఏ శ్రీనివాస్, డైరెక్టర్లు పాల్గొన్నారు. జై పద్మశాలి. సిరిసిల్ల పట్టణ ప్రజలకు మరియు సిరిసిల్ల పద్మశాలి కుల బాంధవులకు శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పంచాంగ శ్రవణం ఉంటుంది. కాబట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలు విచ్చేసి ఇట్టి పంచాంగాన్ని విని ధన్యులు కాగలరని కోరుతా ఉన్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి. సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు సాయంత్రం 4 గంటలకు వేద పండితులతోటి పంచాంగ శ్రవణం ఉంటుంది. మీరందరూ తప్పకుండా రావాలి, పంచాంగ శ్రవణం వినాలి. విని మీ రాశులకు ఏమేమి లాభం నష్టం అనేది చదువుతారు, వినిపిస్తారు. కాబట్టి అందరూ వచ్చి పాల్గొనాలని చెప్పి నేను పద్మశాలి సంఘం నుంచి కోరుతున్నాను. జై మార్కండేయ. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సిరిసిల్ల పట్టణ ప్రజలకు, కుల బాంధవులందరికీ పేరు పేరున పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. సిరిసిల్ల పట్టణంలో శివభక్త మార్కండేయ దేవాలయంలో సాయంత్రం 4 గంటలకు పంచాంగ శ్రవణము పద్మ పురోహితులచే చెప్పించబడును. కావున పుర ప్రముఖులందరూ విచ్చేసి ఆ పంచాంగ శ్రవణం విని ధన్యులు కాగలరని కోరుచున్నాను. జై మార్కండేయ. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ రోజు పురోహితులు చేసిన పంచాంగ శ్రవణాన్ని విని పచ్చడిని స్వీకరించారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, కార్మిక కర్షక వర్గమంతా చేతినిండా పనితో ఆర్థికంగా బలోపేతం కావాలని, రైతాంగం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని, మహిళా లోకం అనురంగంలో అభివృద్ధిని సాధించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆకాంక్షించారు. సమాజం శాంతి భద్రతలను పాటించాలని, అన్ని వర్గాల శ్రేయస్సు కోరుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కాంక్షిస్తూ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలకు అందుతున్నాయని, మెరుగైన పాలన అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ దేవదేవుడు సహకరించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కౌన్సిలర్లు లింగంపల్లి గంగరాజు, బొద్దుల శ్రీనివాస్, కూరపాటి శ్రీశైలం, ఎస్సీసెల్ నాయకులు ఆకునూరి బాలరాజు, సిరిసిల్ల బ్లాక్ అధ్యక్షులు సూరా దేవరాజు, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పోగుల దేవరాజు రెడ్డి, నాయకులు గడ్డం నరసయ్య, ఆడేపు ప్రభాకర్, గోలి వెంకటరమణ, పిస్కా మధు, వెంకల లక్ష్మీ నర్సు, ఎల్లి లక్ష్మీనారాయణ, మ్యాన ప్రసాద్, నళినికాంత్, చిందం శ్రీనివాస్, నలేంద్రి, వేణుగోపాల్, భరత్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఓకే అండి. అందరికీ మరొకసారి పంచాంగం యొక్క వివరణ అనేటువంటిది ముందుగా ఉపోద్ఘాతాన్ని మనం చెప్పుకున్న తర్వాత దోషాలు ఉంటే స్వప్న దోషాలు, నిస్వప్న దోషాలు ఉంటే ప్రయోజనవుతాయి. గంగాస్నానం చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందగలము, గోదానం చేసినటువంటి ఫలాన్ని కూడా పొందగలము. ఆయుష్ వృద్ధి కలుగుతుంది, శుభ
శుభకరంగా సంతానం సమృద్ధంగా ఉంటుంది ఆశను పొందగలుగుతాము. ఈ పంచాంగం యొక్క వివరణను పరిపాలనం కరణాత్కార్య సిద్ధిస్తూ వారం యొక్క పరిపాలన వల్ల ఆయుష్ కలుగుతుంది. నక్షత్రం యొక్క ఫలితాన్ని వినడం వలన ఫలాన్ని వినడం వలన వ్యాధిని వృత్తిని సంవత్సరమే నిమ్మగ్రంపై పరాభవనామ సంవత్సరానికి పరాభవ అంటే కొంచెం ఇక్కడ నామ సంవత్సరం నూతన ఉగాది సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు అందరం కలిసి ఈ పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసుకునే విషయం సందర్భంగా మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలందరికీ మనమందరం చెదుడు బాధుడుగా ఉండుకుంటూ ఇంకా మన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. దీనికి ఆ భగవంతుడు సహకరించాలి. మిగతా సంవత్సరం అనుకునే అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సంపూర్ణంగా దిగ్విజయంగా జరగాలని చెప్పి మనసా వాచ ఆ దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఆ దేవదేవుని ఆశీస్సులు మా పైన కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుందని ఆశిస్తూ ఇస్తాం. పట్టణ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రేయాభిలాషులకు మిత్రులకు అందరికీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో ఈరోజు పిసిసి ఆఫీసులో జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండు మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇతరత్ర మనకు కావలసినటువంటి విషయాలు కానీ అన్నిట్లో ప్రభుత్వానికి అండగా ప్రజలందరూ ఉండాలని చెప్పి ఈ సంవత్సరము అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశిస్తాం. రాజన్న సిరిసిల్ల ప్రజలందరికీ, కార్మికులకు, కర్షకులకు, రైతన్నలకు, గీతన్నలకు, నేతన్నలకు, మహిళలకు అందరికీ కూడా ఈ రాష్ట్రలో నూతనంగా ఈ ఉగాది సందర్భంగా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని అభివృద్ధి పథకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందే విధంగా, అలాగే ఈ ప్రభుత్వానికి ఆ దేవదేవుడు పూర్తి బలాన్ని ఇచ్చి మంచి ఆశీర్వాదం ఇచ్చి ఇంకా కూడా ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని, ప్రజలకు ఇంకా ఫలాలు అందించేటువంటి ఆశీస్సులను, అభివృద్ధి చేసేటువంటి శక్తిని ఆ దేవదేవుడు ప్రసాదించాలని ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి ఈ యొక్క మా కార్మికులకందరూ కూడా మంచి పని దొరికి అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరూ కూడా మరొకసారి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేములవాడ రాజన్న క్షేత్రంలో శ్రీ పరాభవనామ సంవత్సర వసంత నవరాత్రి ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 మంది బ్రాహ్మణులచే విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజన్న ఆలయంలో సప్తమి నుండి శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ప్రతినిత్యం జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్య పూజలతో పాటు స్వామివారికి జరిగే కైంకర్యాలను నియమనిష్టలతో చేస్తారని పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో ఉన్నందున భక్తులు పలు మాధ్యమాల ద్వారా వీక్షించి తరించాలని సూచించారు.
మీరు మాకు పెడతారు, మాకు అవకాశం వస్తుంది. मंगलमुहूर्त्यात्मदिव्याज्ञे व्रतवर्षे वर्धगण मेरोण दक्षिण दिग्भागे श्रीशैलस्य वाजपति जय कृष्णा गोदावरी और मध्य देशे पार्वती राजराजेश्वरालय समस्त देवता ब्राह्मण हरिहर सन्निधो ब्रह्मण हादिदेवराज महापर्वकाल समेत तिथिवार नक्षत्र योग करण स्वरूप पंचांग
నైవేద్యం సమర్పయామి. మంగళనీరాజన దీపం సంతుష్టందనం భజం సమాపనమస్తభ్యం దత్తామృష్టిమన్యమభియందానామేశ్వరప్రాప్తిరాసోపర్యంతా భారతే రాజరాజేశ్వర సహిత తిథివార నక్షత్ర యోగగ్రహణ స్వరూప పంచాంగ దేవతా వేదోక్తీరాజనం దర్శయామి. నీరాజనాంతం శుద్ధాగమన్యం సమర్పయామి. హర నమః పార్వతే పతదే హర హర మహాదేవ హర సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం కారమేజ్యం రాజ్యం. नमः पार्वतीपतये हर हर महादेव हर सीतारामचंद्र स्वामी भगवान की जय। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। दक्षिण काशिका प्रसिद्ध వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో ఎప్పట్లాగే ఈ పరాభవన సంవత్సరంలో కూడా వసంత నవరాత్రోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. పొద్దునే స్వామివారికి ప్రాతకాల పూజా అర్చనలన్నీ పూర్తయిన తర్వాత స్వామివారి దేవస్థానంలో పొద్దునే స్వస్తి పుణ్యాహవాచనం ఆచార్యాత ఋత్విగ్రహణం కార్యక్రమం ప్రారంభమైంది. రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 మంది బ్రాహ్మణోత్తముల చేత పంచోపనిషత్తుల చేత సీతారామచంద్ర స్వామి వారికి విశేష అభిషేకం. సాయంకాలం విశేషంగా స్వామివారికి చతుర్వేద గోష్ఠి ఉంటుంది. దాంతోపాటుగా పంచాంగ శ్రవణం పంచాంగ పూజా కార్యక్రమం కూడా ఇప్పుడు దేవస్థానంలో పూర్తయిపోతుంది. ఇప్పుడే తర్వాత సాయంకాలం విశేషంగా స్వామివారికి రామాయణ పారాయణం రామాయణ ప్రవచనం సాయంకాలం 4:30కు పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా సాయంకాలం చతుర్వేద స్వస్తి రాజోపచారాలు మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు నుండి 9 రోజుల వరకు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. సప్తమి నుండి అనగా సప్తమి మంగళ బుధ గురు 3 రోజుల్లో కూడా స్వామివారికి విశేషంగా త్రిరాత్ర భక్తోత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. శ్రీరామనవమి రోజు స్వామివారికి పొద్దునే ధ్రువమూర్తులకు దేవస్థానంలో గర్భాలయంలో కళ్యాణోత్సవం అయిన తర్వాత ఓపెన్ స్లాబ్ మీద స్వరార్చన వేదిక పైన సీతారామచంద్ర స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా ప్రారంభమవుతోంది కాబట్టి జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ రాజరాజేశ్వర స్వామివారి యొక్క సీతారామచంద్ర స్వామివారి యొక్క సేవలో తరించవలసిందిగా ప్రార్థన. ముఖ్యమైన గమనిక ఏంటంటే దేవస్థానం అభివృద్ధిలో భాగంగా భక్తులెవరికీ ప్రవేశం లేదు కాబట్టి భక్తులందరూ కూడా ఏకాంతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని చక్కగా వారి ఇంట్లోంచే స్వామివారికి నమస్కారం చేసుకోవాల్సిందిగా మనవి. కళ్యాణ మహోత్సవం మాత్రం స్వరార్చన వేదిక పైన భక్తులందరి సమక్షంలో ఎంతో వైభవంగా జరిపించుకోవడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రార్థన. రామ్ రామాయ నమః. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో భక్తుల సందడి. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు. సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ దేవాలయంలో ఉగాది వేడుకలు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం. వేములవాడ రాజన్న క్షేత్రంలో ప్రారంభమైన వసంత నవరాత్రి ఉత్సవాలు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.